రావట్లేదు. గతంలో ఎమ్మెల్యేలకు సంవత్సరంకు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు వచ్చేది. ఈ సంవత్సరం ఒక నయా పైసా కూడా ఎమ్మెల్యేలకు నిధులు కూడా మరి ప్రభుత్వం మరి కేటాయించలేదు. మరి ఇప్పుడు అత్యధికంగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు సంవత్సరంకు ఒక 5 కోట్లు వస్తుండే. 5 కోట్లు వచ్చినప్పుడు నేను సింహభాగం దుబాకకేమో ఖర్చు పెడుతుంటే, మరి రాజకీయ పరంగానే కానీ వేరే విధంగానే ఏదేమైనా కానీ నేను దుబాక మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు చాలా నిధులు కూడా కుల సంఘాలకు ఆలయాలకు కూడా ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఏ ఒక్క రోజు వచ్చి దుబాకల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక పలక పెట్టింది. మరి గతంలో ఈ విధంగా లేకుండే వాస్తవంగా కూడా. మరి ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యేకి వస్తుండేనో, ఏదన్నా ఓ లీటర్ పెడితే ఫండ్స్ వస్తుండే, ఓ రోడ్ అవుతుండే, ఓ మోర్ అవుతుండే, మున్సిపాలిటీకి వస్తుండే. మరి గతంలో ఎలక్షన్ ముందు 20 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ శాంక్షన్ అయిన నిధులు కూడా మరి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. గతంలో శాంక్షన్ చేపించిన దుబాక అభివృద్ధిలో కూడా చాలా మోరీలు రోడ్లు కూడా అవన్నిటి కూడా ప్రపోజల్స్ ఇచ్చినాయి కూడా మరి ఎలక్షన్ ముందు వచ్చినాయి కూడా. కనీసం వాటిని కంటిన్యూషన్ చేసినా కానీ కొద్దిగా దుబాక పట్టణం బాగుపడుతుండే. ఆ నిధులు కూడా రాలేదు. ఈరోజు అవి కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక నయా పైసా ఇప్పటి వరకు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఒక మున్సిపాలిటీ కానీ అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఏ డిపార్ట్మెంట్ కూడా మరి రిలీజ్ కావట్లేదు. మనకే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని కూడా మరి నిధులు లేక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగమగం అవుతున్నారు. మరి ఇది కూడా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే మరి బ్రహ్మాండంగా అన్ని చేసేది. మరి రాకున్నా కానీ ఖచ్చితంగా అందరం కలిసి పనులు చేసుకుందాం.